అబ్బా మా ఇంటికాడ వద్దురా నాయన, మా మేడం చూశానంటే చీపురు కట్ట తీస్తుంది రో. అరే మంచిగా మా బాయికాడికి పోదాం పారా, ఆడైతే ఎవ్వరు ఉండరు, బిందాస్. మా బంగ్లా మీద కూకుందాం రా, ఎవ్వరు చూడరు, ఏం చేసినా చెల్తా. అబ్బో వద్దురో, ఇంత మీ అయ్య గిట్లా కనిపెట్టానంటే ఈ చింతపండు చేస్తాడు మళ్ళా అని మనోళ్ళు కొత్త కొత్త తావులు దేవులాడతారు. అంత మంచిగానే ఉంటది. అటెన్ గిట్లా కావచ్చు సుమా. అటుకెళ్ళి కారు రయ్యనూరుకొచ్చి మలుపు తీసుకొని డాగుడే ఆల్చం దెబ్బ దెబ్బ దిగిర్రు, లారీని రౌండ్ అప్ చేసారు. కొందరు మీదికెక్కితే హే ఇల్లు కూడా మన బాపతోళ్లే కావచ్చు అనుకున్నట్టున్నారు. కానీ వచ్చింది 4వ సింహాలు. మరి మనోళ్ళు లారీలో ఏం కమాయి చేస్తున్నారో ఎరికేనా? పరాకతిగా పత్తాలాడుతున్నారు. పాపం పడనోడ కూడా పోలీసులకు చెప్పిండు అనేరు. డ్రోన్ కెమెరాలో చూసుకొచ్చిండ్రు. ఆంధ్ర పోలీసులు టెక్నాలజీని పొట్టు వాడుతున్నారు. విజయనగరంలో గాలికి డ్రోన్ కెమెరాని పంపితే లారీలు అడ్డబెట్టిరని చూసొచ్చి పట్టుకపోయిరు అన్నట్టు. ఇక ఎటు చూడండి, పచ్చటి పొలాల పక్కకు కొబ్బరి చెట్ల కింద సిట్టింగ్ లేచిరు ముద్దుగా. ఇంత డ్రోన్ కెమెరాకు దొరికిండ్రు. అమ్మా మన పని అయినట్టే రాని బండ్లు వేసుకొని ఉరుకుడు. అయినా ఉత్తగానే పట్టేసిరు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. కాకినాడలో కూడా ఇంతే, రోడ్ల మీద మందు తాగుతుంటే గాలిలో తిరుగుతున్న కెమెరా కంట్లో పడ్డారు. గంతే 4వ సింహాలు రాగానే ఎటోలాటు పరారు కావతుంటే పోలీసులు ఇడిచిపెట్టాలి. గిసొంటి నడమ షాన్నే అయిన ఆంధ్రాలో అంతటా డ్రోన్లు తయారుగా పెట్టిండ్రు. గాలిలోకి లేపంగానే ఏడేమైతుందో మొత్తం వీడియోలో అగుపడుతుంది. బయట పత్తాలాన్యా, మందు తాగుతున్నా, ఆడోళ్ళని చిడాయించినా కీసులాన్యా ఉత్తగానే తెలిసిపోతుంది అన్నట్టు. మస్తుందిలే. ఇక మత్తు ఏమో రేపు మన కాడ కూడా డ్రోన్ కెమెరాలు ఎగరేస్తారో ఏమో. మీరు గిట్లా దొరికారు జర పైలమే అన్నలో.